హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ. అంటే చాలా లేట్గా చేస్తున్నాను. కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం. బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అందుకే కొంతమంది పింగ్ చేసినా కానీ కొన్ని రోజులుగా చేస్తానని చెప్పాను. ఎస్, సో దొంగలు పడిన 6 నెలలకు అన్నట్టు మీరు ఏదైనా అనుకోవచ్చు అప్డేట్స్ గురించి. ఎస్, నా దగ్గర ఉన్న అప్డేట్స్ సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు కొత్తగా ఉన్న ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రైట్. సో దీంట్లో కంటెస్టెంట్స్ లిస్ట్, బజ్ హోస్ట్ ఎవరు, ఓకే, హిందీ బిగ్ బాస్తో లింక్ ఏంటి అంటే ఈసారి బిగ్ బాస్ ఎర్లీ స్టార్ట్ లేట్ ఎండ్గా ఉండబోతుంది. ఫస్ట్ దాని గురించి 1 by 1 వద్దాం. హిందీ బిగ్ బాస్తో లింక్ ఏంటంటే హిందీ బిగ్ బాస్ కొన్ని సీజన్స్ స్పెసిఫిక్ టైం ఫార్మాట్ అనేది ఉండదు. అంటే నీట్గా అంటే ఉన్న కంటెస్టెంట్స్ కానీ జనాలను మెప్పించగలిగి షో టీఆర్పీస్ కానీ విపరీతంగా వెళ్తుంటే ఆటోమేటికల్లీ ఆ షోని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంతేగాని 14 వీక్స్ 15 వీక్స్ 16 వీక్స్ అలా ఫిక్స్డ్ ఉండదు అనమాట. అలానే ఈసారి సో బిగ్ బాస్ రెగ్యులర్ మేనేజ్మెంట్ మారటం వల్ల కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయబోతున్నారు. సో ఎర్లీ స్టార్ట్ అన్నా అంటే September 8, September 1 నుంచి స్టార్ట్ అయ్యింది. లేట్ ఎందుకని అన్నానంటే ఎవ్రీ టైం లాగా 15 వీక్స్ జనరల్గా ఏంది మనకు అన్ని సీజన్స్ తెలుగులో 15 వీక్స్ 15 7 105 days ఉంటుంది కదా. ఈసారి 16 వీక్స్. 16 వీక్స్ అంటే మంత్కి 4 వారాలు అంటే ఆల్మోస్ట్ 4 నెలల పండగ. 16 వీక్స్తో కాకుండా ఇంకొంచెం అంటే అగైన్ ఇది మాత్రం కొంచెం కండిషన్ బేస్డ్ అనమాట. ఆ వచ్చే వాళ్ళు ఏ మేరకు రంజింప చేయగలిగితే ఆ షో ముందుకు తీసుకెళ్తారు అనమాట కొన్ని వారాలు. అంత కసిగా ఉంది ఈసారి బిగ్ బాస్ టీం. ఎందుకంటే కొన్నిసార్లు మీరు కానీ చూస్తే బిగ్ బాస్ హిందీ సీజన్స్ చాలా వారాలు వెళ్ళిపోతూ ఉంటుంది అలా అదొకటి. సో ఇంకొకటి ఇంకా ఎప్పటికప్పుడు సుత్తి కంటెస్టెంట్లు వచ్చి తలనొప్పి పుట్టే కంటెస్టెంట్స్ వచ్చారనుకోండి, కొన్ని సీజన్స్ మాదిరి ఇంకా త్వరగానే క్లోజ్ చేయాలి. అది తప్పదు, అనివార్యం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీజన్ 6. సారీ టు మెన్షన్ అబౌట్ సీజన్ 6 అగైన్. అంటే ఇంతవరకు ఉన్న సీజన్స్లో అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ ఎలా ఉన్నా హై చెప్తాం. అటువంటి ఒక్క సీజన్ 6కి మాత్రమే బిగ్ బాస్ కానీ నాగ్ సార్ కానీ అయ్యా ఇటువంటి గేమ్స్ ప్రతి సీజన్లో ఆడారు స్వామి, మీ సీజన్ తప్పితే చివరికి ఇటువంటి అంటే సినిమాటిక్ సన్నివేశాలు ఇచ్చి కామెడీ రోల్స్ ప్లే చేయమంటారు కదా, అటువంటి వాటిని కూడా గబ్బు చేశారు కదా స్వామి. అన్నీ డైరెక్ట్గా బిగ్ బాస్ యాజమాన్యంతోనే చెప్పించుకున్న ఒక సీజన్ కాబట్టి అది మెన్షన్ చేశాను. లేవ్ అబౌట్ డౌట్. అందుకే చెప్పింది కండిషనల్. ఎందుకన్నా అంటే వచ్చే వాళ్ళు తోపులైతే మాత్రం ప్రేక్షకులను రంజింపజేస్తే టీఆర్పీస్ ఉంటే మాత్రం ఈసారి చాలా ముందుకెళ్తుంది. రైట్. అది నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి ఇప్పుడు నేను చాలా చెప్పొచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్స్ 2 రకాలుగా ఉంటారు. వాళ్ళు కావాలనుకునే కంటెస్టెంట్స్, బిగ్ బాస్కి వీళ్ళు వెళ్ళాలనుకునే కంటెస్టెంట్స్ 2 రకాలు ఉంటారు. వీళ్ళు వెళ్ళాలనుకునే కంటెస్టెంట్స్ వీళ్ళ దానికోసం. వాళ్ళేంటి మనకి ఈ కంటెస్టెంట్ అయితే బాగుండు అనుకునేది వాళ్ళ దానికోసం. సో వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్స్ ఏమో కొంతమంది రారు, ఒప్పుకోరు. సో వెళ్ళాలనుకునే వాళ్ళేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఇంతవరకు అప్రోచ్ అయిన నేమ్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ ఎప్పుడైనా ఒక సీజన్ అండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 1 వీక్ ముందు వస్తుంది చూసేవా లిస్టు, అది పక్కా లిస్టు. సో అందుకని నేను దాని గురించి స్పెసిఫిక్గా స్ట్రెస్ చేయటం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందిని అప్రోచ్ అవుతారు, బట్ తీసుకునేది కొంతమందే. బట్ అంటే పేర్ల వరకు వస్తే ఏంటంటే అసలు ఈ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువ సామ్రాట్కి అందరికంటే ముందు కాల్ వచ్చింది. బట్ ఆయన వస్తాడా అంటే మళ్ళీ డౌటే. ఈసారి ఇంటర్వ్యూ అయింది యువ సామ్రాట్ గారికి, బట్ వస్తాడా అంటే డౌటే. అది ఆయన చాలా ర్యాండమ్గా డైనమిక్గా ఉంటాడు. ఆయన తిక్కలేచి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మూడప్ అయిపోయా అది ఇది అన్నాను అనుకో, నేను రానంటాడు. సో వీళ్ళు ఓకంగా అమ్మో యువ సామ్రాట్ని మనం బేర్ చేయగలమా, ఇతను వస్తే ఈవెన్ నాగ్ సార్ని కూడా క్వశ్చన్ చేస్తే దమ్మున్న క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు. సో అవి కూడా థింక్ చేస్తారు. సో ఏదన్నా జరిగినప్పుడు సో అంటే ఇతను ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాడు కాబట్టి సో ఆ ఫార్మాట్లో ఏదన్నా ఇది ఉన్నా ఆ లోపల ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు ఏదైనా ఒకదొకరున్నా నిర్మోహమాటం లేకుండా బయటకు వచ్చి చెప్పే దమ్మున్న ఒక కంటెస్టెంట్ యువ సామ్రాట్. సో అటువంటి వాళ్ళతో వాళ్ళు కొంచెం తలనొప్పులు ఉంటాయి. సో చూడాలి. వస్తే మాత్రం ఖచ్చితంగా షో పండుద్ది, నో డౌట్. అలానే చాలామంది ఈ రీతు చౌదరిని ఒక ఆమె తెలుసుగా, జబర్దస్త్ నుంచి వచ్చి నెక్స్ట్ ఇప్పుడు యాంకరింగ్గా ఒక షోకి యాంకర్ చేస్తూ ఉంటుంది. కొన్ని డైలాగ్స్తో అలరిస్తూ ఉంటుంది అనమాట అన్ని ఇంటర్వ్యూస్లో. సో ఆ అమ్మాయి కానీ నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు చాలా సీజన్స్ నుంచి పిలుస్తానే ఉండి కుదరగా రాకపోయిన అంజలి పవన్ అటువంటి వాళ్ళు కానీ, అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. అందుకే నేను దీన్ని మాత్రం స్పెసిఫిక్గా చెప్పడం లేదు. ఇంకొక 1 వీక్ టైం ఇవ్వండి నాకు, క్లియర్ కట్గా అందరికంటే. అంటే
ఇప్పుడు నేను కంపల్సరీ వీళ్ళు కన్ఫర్మ్ నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేనే కాదు ఎవరైనా సరే సరే ఫర్గెట్ అబౌట్ అదర్స్. ఇప్పుడు మన గురించి మనం మాట్లాడటమే నాకు తెలుసు. యెస్. ఇప్పుడు చెప్పిన మారతాయి. అది నా ఉద్దేశ్యం. ఓకేనా? లాస్ట్ 1 వీక్ వచ్చే ముందు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కొడితే బోలెడంత మంది వస్తారు. ఒక్కొక్కరు చెప్పే లిస్ట్‌ని గాని చూసుకుంటే అన్నీ కలిపితే ఒక 200 పేర్లొస్తాయి నీకు. బట్ ఆడ ఉండేది 15, 16 మందేగా. అందుకననమాట. రైట్. సో నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పేరేందంటే అమృత ప్రణయ్. ఈ అమ్మాయి వస్తే మాత్రం షోకి వేరే లెవెల్ ఉంటది. ఎందుకంటే ఈ అమ్మాయికున్న బ్యాక్‌గ్రౌండ్ గాని, హిస్టరీ గాని అటువంటిది. సో అంటే ఎక్స్‌క్యూజ్ మీ. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం, ఒక రకంగా సంచలనమే అది. సంచలనం గా మారిన ఒక ఇన్సిడెంట్‌కి సంబంధించిన దాంట్లో ఉన్న ఒక అమ్మాయి గాబట్టి, సో చాలా చాలా గట్సీ గర్ల్, చాలా స్ట్రాంగ్ గర్ల్. అంటే వాళ్ళ ప్రేమించిన అబ్బాయిని పోగొట్టుకుంది. నెక్స్ట్ తండ్రిని పోగొట్టుకుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్‌లోకొచ్చింది. తర్వాత వాళ్ళ మదర్‌తో ఇప్పుడు బాగుంటుంది. అంతా కలిసిపోయింది. రకరకాల షేడ్స్ ఉన్నాయి. సో జనరల్‌గా ఇటువంటోళ్ళు వస్తారా అనేది క్వెషన్ మార్క్. అదే నేను ఇందాక 2 ఉన్నాయని చెప్పా గదా! ఒకటి 'బిగ్ బాస్' రావాలనుకునేవాళ్ళు. ఓకే. ఒకటి 'బిగ్ బాస్'కెళ్ళాలనుకునేవాళ్ళు. ఒకటేమో 'బిగ్ బాసే' రావాలనుకునేవాళ్ళు. ఈళ్ళొస్తే బాగుంటదని. ఇంకోటి 'బిగ్ బాస్'కెళ్ళాలను. అమృత ప్రణి 'బిగ్ బాస్' టీమే రావాలని కోరుకుంటది. ఎందుకని? కంటెంట్ అలా ఉంటది. ఎందుకని? సో అమృత ప్రణయ్ లాంటి వాళ్ళతో వస్తే షో వేరే రకంగా. ఎందుకంటే చెప్పలేం. ఆ అమ్మాయి వస్తదా? రాదా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నేను కొంచెం నా పాత్ మార్చుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి నాకు అనుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ బానే ఉన్నాయి. సో ఆన్ ద ఫ్లిప్ సైడ్ అగైన్ నేను ఎందుకిప్పుడు అసలే ఇష్యూ ఉన్న ఇది అక్కడికెళ్ళి కొత్త ఇష్యూస్ అంటే 'బిగ్ బాస్' గేమ్ షో ఎలా ఉంటది? వెళ్ళేదాకా బతిమిలాడతారు. వెళ్ళాక ఫిట్టింగ్ మాస్టర్‌లే ఇంకా. మామూలుగా ఫిట్టింగ్ ఉండదు. సో నువ్వు కామ్‌గా ఉండాలనుకున్నా ఉండనీయరు. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంది? ఈళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంది? నీకు నచ్చలేకపోతే ఎందుకు నచ్చలేదు? అతనిలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ చెప్పు. ఇప్పుడు ఒకడున్నాడబ్బా! వాడు జెన్యూన్‌గా ఏమి చెప్పాలనుకునే క్యాండిడేట్ కాదు. అయినా 'బిగ్ బాస్' టీమ్ ఎలా ఉంటదంటే ఆయన్ని పిలిచి ఏదో ఒక గేమ్ పెట్టి ఇతనిలో ఉన్న 3 నెగెటివ్ క్వాలిటీస్ చెప్పు అంటాడు. ఇంకేం చేయాలి? చెప్పక సావాలి. ఇప్పుడు నువ్వెంత పాజిటివ్ పర్సన్ అయినా 3 నెగెటివ్ క్వాలిటీస్ చెప్పంటే 3 నెగెటివ్ క్వాలిటీస్ చెప్పాలా. నువ్వెప్పుడు 3 నెగెటివ్ క్వాలిటీస్ చెప్తావో వాళ్ళు 6 చెప్తారు. ఏమో 9 చెప్పుద్ది. వాళ్ళు 12, ఈళ్ళు 15. షోకి కావాల్సింది అదే. సో ఇదంతా మనకెందుకు ఈ స్క్రాపు అనే అమ్మాయి ఫీల్ అయిందనుకో, వచ్చే ఛాన్సెస్ తక్కువే. కానీ అమృత ప్రణయ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అయితే అయ్యిద్ది. వస్తే మాత్రం. ఓకే. ఎందుకంటే మనుషులు కూడా 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని సమర్థించేవాళ్ళు, ఆ అమ్మాయి చేసిన పనిని వ్యతిరేకించేవాళ్ళు. ఈ రెంటి మధ్య ఎప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ ఉంటది. ఈ డిస్కషన్ పాయింట్సే టీమ్‌కి కావాలి. సో ఎప్పుడు 2 వర్గాలు కొట్టుకుంటుంటే టీఆర్‌పీ అనేది ఇదనమాట. సో అటువంటి వాటి కోసం బాగానే సెట్ చేసి తీసుకుంటాడు 'బిగ్ బాస్.' చూద్దాం ఎంతవరకు ఉన్నాయో. నెక్స్ట్ 'ఇందర్‌నీల్' అంటే ఇంకా చాలా చాలా పేర్లున్నాయి. కంటెస్టెంట్స్ గురించి మాత్రం నేను మళ్ళా అప్డేటెడ్ వీడియో చేస్తా. నెక్స్ట్ ఎర్లీ స్టార్ట్ అన్నా గదా! సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. చెప్పా గదా! ఈసారి హిందీ 'బిగ్ బాస్' లాగానే బాగా రసపట్టుగా ఉంటే ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఆ తర్వాత బజ్ హోస్ట్ ఈసారి మాక్సిమం శివాజీ గారు ఉండబోతున్నారనేది నా దగ్గరున్న అప్డేట్. ఇఫ్ నాట్ శివాజీ, శోభా గారు. ఇంకెవ్వరు గాదు. శోభా గారైతే మళ్ళా గీతూ సీన్‌ని రిపీట్ చేసాడు. అంటే టాప్ 5లో కాకుండా జనరల్‌గా ఏంది టాప్ 5లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఒక యాంకర్ రవి తప్పితే జనరల్‌గా టాప్ 5లో ఉండేవాడిని బజ్ హోస్ట్‌గా తీసుకుంటారు. ఇప్పుడు శోభ టాప్ 5 కాదు. అయినా ఈ మధ్య కాలంలో శోభ 'కార్తీక దీపం' సీరియల్ నుంచి బయటకొచ్చాక ఆమె చేస్తున్న ఏకైక ప్రోగ్రామ్ ఏంటంటే కొంతమంది సెలబ్స్‌ని ఇంటర్వ్యూ చేసేదే. ప్రాబబ్లీ అది గ్రౌండ్ కింద కూడా పనికొస్తదనుకున్నారో లేకపోతే ఏమో అంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి కొంచెం కాంట్రోవర్సీ క్వెషన్స్ అడగగలదు కాబట్టి ఎదుటోడు ఎలా ఉన్నా కొంచెం దమ్ముగానే క్వెషన్స్ చేయగలదు కాబట్టి ఈ అమ్మాయిని తీసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు తీసుకుంటారంటే శోభని శివాజీ గారు నో అంటేనే. బట్ నాకున్న అప్డేట్ ప్రకారం చాలా చోట్ల శివాజీ గారు రాకపోతే శోభ వస్తదన్నారు కానీ శివాజీ గారు మాక్సిమం వస్తారు. ఈసారి శివాజీ గారిని తేవటానికే 'బిగ్ బాస్' టీమ్ ట్రై చేస్తుంది. శివాజీ గారు కూడా ఇంట్రెస్ట్‌గానే ఉన్నారు. శివాజీ గారే వస్తారు అనేది నా దగ్గరున్న అప్డేట్. ఎందుకంటే 'బిగ్ బాస్' శివాజీ గారు ఎంత బాగా అలరించారో మనందరికీ తెలుసు. మోరోవర్ ఏందంటే అంటే శివాజీ గారికి, శోభ గారికి కంపారిజన్ గాని డ్రా చేస్తే ఒకవేళ బజ్ పరంగా నేనైతే శివాజీకే ఓటేస్తా. ఎందుకంటే శివాజీ గారికి ఉన్న మెచ్యూరిటీ ఇప్పుడు ఒక బజ్ యాంకర్ అంటే ఏంటండి? బజ్ యాంకర్ అంటే ఏ టైప్ ఆఫ్ క్వెషన్ అడగాలి? ఎక్కడ అడగొచ్చు నువ్వు. కొంచెం కొంచెం సెన్సిటివ్ పాయింట్స్‌ని టచ్ చేయకుండా ఉండాలి. టచ్ చేసినట్టు ఉండాలి. ఇటువంటి జిమ్మిక్కులు ఇటువంటియన్నీ శివాజీ గారికి బాగా తెలుసు గాబట్టే ఆయనకి 'చాణక్య' అనే పేరు ఆల్రెడీ ఆ సీజన్‌లో వచ్చింది. సో ఎదుటివాడి హావభావాల నుంచి క్వెషన్స్ అడగటం గాని,
వాళ్ళు చెప్పే ఆన్సర్‌ని బట్టి సబ్సిక్వెంట్ క్వెషన్ ఉండటం గానీ, వీళ్ళకి పెద్దగా ప్రిపేర్ అయిపోయి 'బిగ్ బాస్' టీమ్ ఏదో పేపర్ ఇస్తే చెప్పే అంత ఇది కాదు శివాజీ గారిది. ఆయన డైరెక్ట్‌గా కూర్చొని చిట్ చాట్ చేయగలడు. ఆ రకమైన దమ్ము ఆయనకి ఉంది కాబట్టి శివాజీ గారిని పెట్టే ఛాన్స్ ఎక్కువ. 'బిగ్ బాస్' బజ్‌కి శివాజీ గారు ఉంటే దాని లెవెలు, దాని వాల్యూమ్ గూడా వేరే లెవెల్‌గా మారే ఛాన్స్ ఉంటది కాబట్టి బజ్ గూడా శివాజీ గారే. ఇదండి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, కంటెస్టెంట్స్ గురించి నేను మళ్ళా డీటెయిల్ వీడియో చేస్తానండి. కంటెస్టెంట్స్ లే ఎర్లీ స్టార్ట్ అవుతుంది, లేట్‌గా ఎండ్ అవుతుంది. ఇవన్నమాట. ఇక నుంచి చాలా 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 ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ అయితే చేస్తానే ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.